నమస్కారం. మమ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పద్యాన్ని రెపరెపలాడుస్తున్న నటులలో శిఖర సమానమైన వారు గుమ్మడి గోపాలకృష్ణ గారు. పల్లెతో ఆయన ప్రయాణం మొదలై పద్యం పాస్పోర్ట్గా ప్రపంచమంతా తిరిగారు ఆయన. అటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారితో మాట్లాడటం అంటే పద్యంతో మాట్లాడినట్టు, తెలుగు భాషతో మాట్లాడినట్టు. గుమ్మడి గోపాలకృష్ణ గారి పద్య ప్రయాణాన్ని, పద్యము యొక్క శక్తిని, పద్యము యొక్క అవసరాన్ని, పద్యము యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గుమ్మడి గోపాలకృష్ణ గారు. నమస్కారం శర్మ గారు. ఇంకా ముందుగా పద్యంతో మొదలు పెడదాము. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. పద్యం నాకు ప్రాణం. చదువులేని కుటుంబం నుంచి వచ్చాను. అమ్మా నాన్న వ్యవసాయం తప్పితే అక్షరం మొక్క రాదు. అందుకే నా జీవిత ఆత్మకథ అని మొదలుపెట్టి ఒక శేషపద్యంతో స్టార్ట్ చేశాను. శారద లక్ష్ముల చరణంపు సవ్వడి జననమందిన ఎంట జాడలేదు. అంటే ఇంట్లో డబ్బు లేదు, సరస్వతి లేదు, లక్ష్మి లేదు. లక్ష్మి లేదు. అటువంటి చోట నుంచి ప్రయాణం మొదలైంది. చెల్లియో ఓ ఓ చల్లగో ఓ చెల్లియో చల్లగో చెల్లియో చల్లగో తమకు చేసిన ఎగ్గులు సహిచిరందరు తొల్లి గతించే నేడు నను దూతగ బంపిరి సంధిసేయా నీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెదో ఎల్లి రణం బెగూర్చెదవో ఓ పొందు చేసెదో రణం బెగూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర. ఆ కృష్ణుడు అనగానే పేచపాటి నరసింహమూర్తి గారు మహిళలు చాలామంది ఉన్నారు. నేటి తరాల్లో 3 దశాబ్దాలు ముఖ్యంగా కృష్ణుడు అనగానే తప్పనిసరిగా గుర్తుకొచ్చేవారు గుమ్మడి గోపాలకృష్ణ గారు. మరి మీ పేరులో కూడా కృష్ణ ఉంది, అది వేరే అంశం, అలా ఉంచుదాం దాన్ని. మొట్టమొదటిగా కృష్ణుడి పాత్ర మీకు ఎలా అవకాశం వచ్చింది, దానికి స్పందన ఎలా వచ్చింది సార్? గణపతి ఉత్సవాల్లో అప్పటికి నాకు పేరు వచ్చింది. 9 రోజులు నేను నాటకాలు అన్ని సమాజాలకు ఎవరు అడిగితే వాళ్ళకి నాటకం వేసేవాడిని. ఎవరిని డబ్బులు అడిగేవాడిని కాదు. పాపం వాళ్ళకి ప్రేమ. అప్పుడు డబ్బులు వచ్చేవి కాదు. అసలు టీమ్ లీడర్స్ కూడా వెళ్ళి నాటకం వెయ్యాలి అనే ఆలోచన, కానీ వాళ్ళు దాని మీద డబ్బులు సంపాదించాలనే ఆలోచన లేవు ఆ రోజుల్లో. అవకాశం ఇచ్చారంతే, వెళ్ళి వేయటం వచ్చేయటమే. వాళ్ళు ఏమి ఇచ్చారు, వీళ్ళు ఏం పుచ్చుకున్నారు, అంతే వాళ్ళు కదా, అది కూడా ఉండేది కదా ఆలోచన. ఏ ఆర్టిస్ట్ కూడా డబ్బులు అడిగేవాడు, ఎందుకంటే అందరూ ఉద్యోగాల్లో అట్లా ఉండేవాళ్ళు. ఆ వాతావరణంలో తర్వాత నేను విజయవాడ నుంచి రావటము, తర్వాత నేను నా వాయిస్, తర్వాత నేను షణ్ముఖ ఆంజనేయరాజు గారిని, ఏవి సుబ్బారావు గారిని ఎక్కువ ఇష్టపడతా. ఆ రోజుల్లో వాళ్ళిద్దరిని మిక్స్ చేసి పాడేవాడిని. ఏవి గారు మెలోడీని, రాజు గారి సంగతుల్ని. ఒకసారి ఇద్దరు అనండి సార్, జస్ట్ ఆడియన్స్కి. అది సుబ్బారావు గారు ఎలా ఉంటారు, సుబ్బారావు గారు ఎలా అంటారు? సుబ్బారావు గారి వాయిస్ ఏంటంటే అమోఘమైనటువంటి ఒక శృతి చేసినటువంటి ఒక ఫ్లూటు, వీణ ఇవన్నీ మిక్స్ అయినంత కలుస్తాయి వాటిల్లో. అంత గమ్మత్తైన అదేముంటుంది, ఘనుని హరిశ్చంద్రు
కాటికా పరిచేసే మొరసుతు సార్వభౌమునిగా సలిపే అలా రంతిదేవునన్నాతురుగా వించే పేదకు చేలు కుబేరు చేసే ధర్మాత్ము బలిని పాతాళమునకు దృక్కె కలుషాత్ము నహృష స్వర్గమునకు విప్రనారాయణు విటునిగా వనరించి వడయనో విని భక్తియుతు చేసే కాలమన ఇట్టి మహిమంబు గలదియగుట మానవుడు మేను విడిచిన మరుదినమునగా సుగుణ దుర్గుణంబులు కలిమిలేములు ఎన్నరాదని వచింతురెల్ల బుధులు అలా ప్లే చేస్తున్నట్టుంది కానీ అది సుబ్బారావు గారు ఏమి సుబ్బారావు గారిది ఇది. ఈయన షణ్ముఖి వారు సార్. షణ్ముఖి ఇప్పుడు చెలివే చలక పాడే కదా. జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు శతవాజి శ్రేణియున్ కూర్చి నే దండంబున్ కొని తోలు చందనము మీద నారి సాచుచున్ గాంధీవమ్ము ధరించి ఫల్గుణుడు మోకన్ చెందుచున్నప్పుడు ఒక్కండును నీ మొరాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ సో వాళ్ళిద్దరు మిక్స్ చేసుకొని మీరు పాడుతుండేవాళ్ళు. అంటే అప్పట్లో అలా ప్రభావం ఉండేది నాకు. సో మీరు కృష్ణ పాత్రగా మొట్టమొదటిగా అవకాశం వచ్చిన సందర్భంలో మీరు ఎలా పాడారు అప్పుడు? షణ్ముఖాంజరాజు గారే ఆ శైలే అంతే. తర్వాత మా గురువు గారు నాకు కొన్ని పద్యాలు చెప్పారు. గురువు గారు అంటే మా బుద్ధ్వాన్ రామచంద్ర గారు. నేను వాటిని బాగా కొన్నిటి చేసుకుని ఏఆర్ కృష్ణ గారు ఏం చేశారంటే అప్పట్లో నేను డివి సుబ్బారావు గారు, వాణి హరిశ్చంద్ర, రాయబారం వస్తే షణ్ముఖాంజరాజు గారు, మరి ఇలా అంటే నేను అనుకరిస్తున్నప్పుడు ఏఆర్ కృష్ణ గారు నాకు ఒక ఏమిట్రా నీ దుంపదేగా నువ్వు కొట్టుకుపోతున్నావు, వాళ్ళలాగా పాడుతున్నాను వీళ్ళలాగా పాడుతున్నాను అంటే నీలాగా నువ్వు ఎప్పుడు పాడతావురా. సో అప్పటి నుంచి మీరు ఆ ప్రభావం నుంచి బయటపడి మీదైన పద్ధతిలో నాదైనటువంటి బాణీకి వెళ్ళిపోయాయి. మీదైన పద్ధతిలో పాడిన పద్యం ఒకటి వినిపించండి సార్. నాదైన పద్ధతిలో అంటే మా గురువు గారు చెప్పింది అది కృష్ణుడిది అనుకుందాం. నా తరము కాకయున్నను చేతులు జోడించుకొనుచు చేసెదదాని నీ తలపు దెల్పుము అఖిల ధరాతలపతి మౌళి రత్న రంజిత చరణ చాలా బాగుంది. తర్వాత మీరు ఇలా శ్రీనాథుడు నాటకం వేశారు, అలాగే వేమన, వాటిని మళ్ళీ రికార్డులుగా తీసుకొచ్చారు, శ్రీకృష్ణరాయబారి గారు రికార్డు చేశారు. ఇలా మీ ప్రయాణం బహుముఖంగా అనేక పాత్రలతో ప్రయాణం చేసి గుమ్మడి గోపాలకృష్ణ ఈరోజు ఒక పెద్ద సెలబ్రిటీ నాటక రంగంలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తి. అయితే మీరు
అమెరికాలో దాదాపు 5 నెలలు మీకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నేను మీరు ఇండియాలో ఉన్నారు అమెరికాలో ఉన్నారు అడుగుతుంటాను నేను. సో అలాగా మీరు అమెరికాలో 7 నెలలు ఇండియాలో 5 నెలలు ఉంటూ అమెరికాలో విద్యార్థులకు ఇంగ్లీష్ అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు కూడా మీరు పద్యాలు నేర్పుతున్నారు, వాళ్ళని కూడా నటులుగా తయారు చేస్తున్నారు కదా. వాళ్ళ స్పందన ఎలా ఉంది, పిల్లలు ఎలా తయారవుతున్నారు సార్? కరెక్ట్ అవుతున్నారా ఈ పద్యానికి నాటకాలకి? తప్పకుండానండి. దానికి అద్భుతమైనటువంటి సేవ చేస్తున్న వాళ్ళని మనం చెప్పుకోవాలి. సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిపట్ల ఆనంద్ గారు, రాజు చమ్మర్తి గారు, మనబడి డీన్. ఫస్ట్ శ్రీనాథుడి నాటకాన్ని అప్పా జోషుల ఫౌండేషన్ వారు మమ్మల్ని ఇక్కడ చూసినప్పుడు అమెరికా తీసుకెళ్లారు. తీసుకెళ్లిన సందర్భంగా మొట్టమొదటి నాటకం వేయించింది ఆనంద్ గారే, సిలికాన్ ఆంధ్ర నుంచి. అలాగే ఫస్ట్ అవధానం గరికపాటి గారిది పెట్టింది కూడా ఆయనే అమెరికాలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తెలుగు భాష పట్ల ఒక యూనివర్సిటీని కట్టి ఒక 70 ఎకరాల స్థలాన్ని డొనేషన్గా తీసుకున్నటువంటి చరిత్ర ఉంది దానికి. అమెరికాలో తెలుగు జెండాను రెపరెపలాడిస్తున్న దాంట్లో నేను నాతో మొట్టమొదట శ్రీనాథుడు అయిపోయిన నెక్స్ట్ ఇయర్ నేను వెళితే అక్కడ రాయవారం అక్కడున్న టీంతో నేను కృష్ణుడిగా ఆయన చేయించాడు, ఆయన డైరెక్ట్ చేయించాడు. ఆ తర్వాత 2-3 సార్లు పిల్లలకు వర్క్షాప్ పెట్టించాడు. వర్క్షాప్ పెట్టిన తర్వాత నేనేంటి ట్రైనింగ్ ఇవ్వటం ఏంటి అనేది దాని మీద లేదు మీరు ఇవ్వగలరు అని చెప్పేసి అంటే నాకు పంచనాథం గారు పద్యం చెప్పే విధానం నాకు విపరీతంగా నచ్చుతుంది. ఆయన వర్క్షాప్ ఒక రకంగా చెప్పాలంటే అంతే కదా, పెద్ద వర్క్షాప్. ఆయన అసలు అర్థం రాతి శిలను కూడా తీర్చిదిద్దుతాడు ఆయన, బండరాయిని కూడా. ఆ ట్రైనింగ్ విధానాన్ని నేను నా మనసు నిండా ప్రతిష్ఠించు. తర్వాత ఒక సౌలభ్యం అంటాం, అది ఏమిటంటే ఆ పిల్లలందరి ముందు శాస్త్రీయ సంగీతం మీద అవగాహన ఉన్న పిల్లలు వస్తారు. నేర్చుకున్న పిల్లల్నే సెలెక్ట్ చేస్తాం. అప్పటికి ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి, ఉంటుంది. శృతి పట్ల పక్కా ఒక నిర్దిష్టమైనటువంటి వాళ్ళకి అవగాహన ఉంటుంది. వాళ్ళకి పద్యాలు నేర్పడం పెద్ద కష్టమేం కాదు. తర్వాత భాష ఒకటే వాళ్ళకి, ఆ భాష తెలుగు భాష మనబడి నుంచి వాళ్ళు నేర్పిస్తున్నారు. ఉచ్చారణ ఆల్రెడీ సగం దూరం వచ్చేసారు వాళ్ళు, సంగీత పరంగా ఉచ్చారణ పరంగా. సో మీ పని సగం ఈజీ అయిపోయింది. తర్వాత శ్రద్ధ, ఎంత శ్రద్ధ అంటే పేరెంట్స్కి, తల్లిదండ్రులకి మనం క్యారెక్టర్ సెలెక్ట్ చేసామంటే వాళ్ళు తల్లిదండ్రులు పోటీలు పడతారు. రిహార్సల్ నేను తీసుకెళ్తాను, ఈరోజు నేను తీసుకెళ్తానని. ఎందుకు? నేను చెప్పే విధానం, నేను పాడుతున్నదని కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మీరు చాలా చోట్ల చూసి ఉండే పిల్లలు అమోఘంగా నేను రాగాలు వదిలిపెట్టను. నేను ఈ మధ్య ఒక పాపకి చెల్లియో చెల్లకో చాలా రాగం చెప్తూ అది మీడియాలో పెట్టే ఒక ఆయన సలహా ఇచ్చాడు, చిన్నపిల్లకి అంత రాగం ఎందుకని. ఆయన బాధ ఏంటో నాకు తెలియదు. నేనేంటంటే మొత్తం ఎక్కువగా నేర్చుకుంటే దాన్ని కట్ చేసుకుని సింపుల్గా పాడొచ్చు. ముందు విషయం నేర్చుకోవాలి కదా. అవును, మీరు అలాగే మారుతూ వచ్చారు కదా మీరు. ఆ పిల్ల ఏ సంగతి చెప్తే ఆ సంగతి అనేస్తుంది. అప్పుడు గురువుగా నాకు కూడా కొంచెం కసి ఉంటుంది కదా. ముందు నేర్పించాలి, అప్పుడు తర్వాత సింప్లిఫై చేయాలి. అవును. కాకపోతే ఏంటంటే పాపం ఆయన బాధ ఏంటో తెలియదు కానీ కామెంట్ పెట్టాడు అనమాట, చిన్నపిల్లకి అంతెందుకు, అంత సంగీతం అవసరం, వాళ్ళు తయారవటం ముఖ్యం. ఎస్, మనం వాళ్ళు గ్రహిస్తున్న వాడికి గ్రహించినంత విద్యను మనం చెప్తే వాళ్ళు స్టోర్ చేసుకుంటే దాంట్లోంచి కొంత పాడతారు వాళ్ళు. అంటే ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు పద్య నాటకాలు అనగానే పద్యం ఇంతే ఉంటుంది కానీ గంటలు రాగాలు తీసేవాళ్ళు మన రఘురామయ్య గారు వాళ్ళంతా ఉంచారు. అది వేరు సార్, రఘురామయ్య గారు పాడాల్సిందే. వాళ్ళు ఆయన టెస్ట్ పోస్ట్పాటు లాగా చెప్తే వినరు. అవును, ఆయన శైలి గాత్ర యొక్క సౌలభ్యం, ఆ గమక సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు కానీ తిరుపతి వెంకటగోళ పద్యాలు ఎవరికి రావు? అందరికి గొడ్ల కాపరి కూడా గొంతెత్తి కోయిల ఈ పద్య మాలాపించు హృదయ భాషను మన జొనయుతులు గారు అన్నట్టు అది వాళ్ళందరికి వచ్చిన పద్యాలు. ఇప్పుడు నాటకం పద్యం రాంది ఎవరికి? అలా పాడటం వల్ల మన పద్యాలు దగ్గర 100 సంవత్సరాలు దాటినా ఇంకా నాటకాలు అజరామరంగా ఉన్నాయంటే కారణం ఏంటి? ప్రేక్షకుడు ప్రతి అక్షరం తెలుసు, ఒక్కొక్క నటుడు ఒక్కొక్క శైలి, ఒక్కొక్క గాత్రంలో ఆ పద్యం ఒక్కొక్క అందాన్ని సంతరించుకుంటుంది. సో మీరు అలాగా అటువంటి ప్రయోగాలు చేసుకుంటూ మీదంటూ ఒక మార్గాన్ని తీసుకుంటూ వచ్చారు. పిల్లలకు కూడా బాగా నేర్పిద్దాం, తర్వాత వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ముందు వెళ్తారని. ఎందుకంటున్నానంటే పాడగలిగిన వాడికే చెప్తాం. తర్వాత న్యూజెర్సీలో ఒక కుర్రాడికి శాస్త్రీయ సంగీతంలో కచేరీలు చేస్తాడు అతను, నారదు, మన హిందుస్థానీలో వోకల్లో. వాడు కృష్ణ పాత్ర నేర్పిస్తే ఇప్పుడు వాడు క్వశ్చన్ అడిగాడు నన్ను. నేను ఒక పద్యం శ్యామలో చెప్పాను, ఒక పద్యం పహిడిలో చెప్పాను. రెండింటికి పెద్ద తేడా ఉండదు. వాడు ఇదేంటి గురువు గారు రెండు ఒకేలాగా ఉన్నాయి, స్వరాలన్నీ ఒకేలాగా ఉన్నాయి అన్నాడు. ఒకేలాగా ఉంటాయి రా, దీంట్లో గా ఉండదు, రిటర్న్లో శ్యామలో గా ఉంటుంది నాన్న, ఇది నువ్వు సరిమా మీదే వెళ్ళు,
కాకపోతే రెండరింగ్ విధానంలో మార్పు. పహిడి ఏముంటుంది, దీనారటంకాల తీర్థమాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల, పలుకుతోడైతి ఆంధ్ర భాష మహాకావ్య నైషధ గ్రంథ సందర్భమునకు. ఇలా ఉంటుంది పకిడి. శ్యామ ఎలా ఉంటుంది, రెప్పలు వాల్పకుండినా ధరిత్రిని పాదములంటకుండిన తప్పక రంభయో మరి ఘృతాచియో మేనకయో ఎటంచు ఈ కప్పుర గంధి పట్ల భ్రమ కల్గకపోవునా. ఆలకింపలేదు నే ఆలకింపలేది పురమందే ఇట్టి జలజేక్షణ ఉన్నదటంచు ఎన్నడూ. ఆ ఆ ఆ సరి మ పద సాధపమగరి గరి స. అబ్బే అది వెంటనే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు, ఇలాగ చెప్పా. అది పట్టుకున్నాడు. రెండరింగ్ విధానంలో తేడా ఉంటుంది, పట్టేసుకున్నాడు, అద్భుతంగా పాడేశాడు. సార్ మీరు చెప్తున్నది చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మన దేశానికి కొన్ని వేల కిలోమీటర్ల వేల మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులు మీ పద్య నాటకాలు నేర్చుకొని పద్యాలు చదివి పాడుతూ పద్యానికి తెలుగుకు దగ్గరవుతూ గొప్పగా స్పందిస్తున్నారు. అయితే మన తెలుగు ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో జీవించే పిల్లలు అటువైపు ఎందుకు వెళ్ళటం లేదు పెద్ద ఎక్కువగా? ఇక్కడ ఇంగ్లీష్ మీద మోజు కదా, అక్కడేమో మన భాష మీద మోజు. వాళ్ళకి ఏ స్థితికి తెచ్చారంటే వాళ్ళు ఇప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ ఇప్పుడు రెండవ భాష కింద కొన్ని చాలా రాష్ట్రాల్లో తెచ్చుకున్నారు అమెరికాలో. ఇక్కడ మనం మాట్లాడితే తప్పేమో, వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడితే. అందుకే నేను చెప్తా స్టూడెంట్స్కి, నేను ఎప్పుడైనా డిమో ఇవ్వటానికి వెళ్తా, పద్యం నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలంటే మీరందరూ ఇంగ్లీష్ చదువుకుని అమెరికా వెళ్తారు, బాధ. ఓకే, ఇంగ్లీష్ చదువుకోవద్దని మేము చెప్పట్లా, ఎవరు కూడా ఇంగ్లీష్ వద్దని అనటంలా మనం. మీరు వెళ్ళినప్పుడు ఒక చైనా వాడు, ఒక జపాన్ వాడు, ఇంకొక డచ్ వాడు ఎవరెవరో కూర్చుని భోజనం చేస్తుంటే వాట్ ఈజ్ యువర్ లాంగ్వేజ్లో గొప్పతనం ఏంటని అడిగితే ప్రతి వాడు వాళ్ళ భాష గొప్పతనం చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ భాషను వాళ్ళు మమకారం వేడరు వాళ్ళు. నువ్వేమో ఇక్కడేం తెలుగు నేర్చుకోవు, ఏం చెప్తావు అని అడిగాను. అదేనా ఒక వేమన పద్యము, ఏదో ఒక పద్యాన్ని చక్కగా పాడి వినిపించావు అనుకో, నీకు బ్రహ్మరథం పడతారా? తెలుగుదనం అందులో చూపించవచ్చు. ఎస్, నేను 10th క్లాస్ వాడిని 25 సార్లు అమెరికా వెళ్ళాను, 3 సార్లు సింగపూర్ వెళ్ళాను, 3 సార్లు లండన్ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను. ఇలాగ అనేక దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళం బికాస్ ఆఫ్ పద్యం ద్వారా కలుసుకున్నాను. పద్యమే మీ పాస్పోర్ట్, అదే మీ పాస్పోర్ట్ అయింది. మీకు అనంతమైన గౌరవం కలుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా గురువుగారు అని చెప్పేసి నన్ను అమితంగా ప్రేమించి ఆదరించి గురు దక్షిణ అని చెప్పేసి పద్యాలు నేర్చుకున్న పిల్లల చేత దండం పెట్టి చిస్తుంటే ఈ జన్మకి ఇంకేం కావాలయ్యా పద్యం. తెలుగు ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజులు రావాల్సిన అవసరం ఉంది కదా? తప్పకుండా ఉంది. ఎందుకంటున్నానంటే సార్, మనకి గత ప్రభుత్వంలో గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు నాకు నాటక అకాడమీ చైర్మన్ ఇచ్చారు. అది 2 సంవత్సరాలు చేశాను నేను. 2 సంవత్సరాలను పద్య నాటకం అంటే ఏమిటో ప్రతి పల్లెకి చూపించేటువంటి అవకాశం దొరికింది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయము, నవయుగ విశ్వేశ్వరరావు గారు, ఆయన చాలా గొప్ప దాతగా, తర్వాత మన భాషా సంస్కృతిని ప్రేమించే వ్యక్తిగా, చాలా స్పందనలు ఉన్న వ్యక్తిగా తెలిసిన వాళ్ళందరూ చాలామందికి తెలుసు. అవును, బిజినెస్ విషయాల పక్కన ఉంచుదాం. ఇలా భాషా సాహిత్యాల ప్రియుడిగా, ఒక మహాదాతగా, గుప్తదాతగా చాలా పేరుంది. ఆయన్ని కూడా ఒక పద్యం, మీ పద్యం ఆయన కదిలించింది, చాలా ఆలోచనలు కలిగించింది అని విన్నాను నేను. అది ఆ పద్యం ఒకసారి అనండి సార్. అది ఆయన నన్ను ఎక్కడున్నాడు ఇతను పట్టుకోండి, కృష్ణరాయబారం సీడీ చూశారు.
ఇతను ఎక్కడున్నాడో పట్టుకోండి అని ఈ దామోదర్ ఐపీఎస్ గారు ఉన్నారు, మా డాక్టర్ కృష్ణయ్య గారు, వాళ్ళిద్దరూ నన్ను బాగా ఆదరించేటువంటి మహానుభావులు. మన బసవతారకరామ్ సిఇఓ గారు, ఆయన అసలు ఎంతమందికి పరిచయం చేశాడు పెద్ద పెద్ద వాళ్ళందరికీ. చిరంజీవి గారిని కూడా అల్లు అరవింద్ గారిని చూపించి శ్రీనాథు నాటకం చూపించడానికి కారణం ఆయన. వాళ్ళ ద్వారా నేను విశ్వేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళగానే హోమ్ థియేటర్కి వెళ్ళి ఈ సీడీ వేసి అక్కడ భోజనం చేయాలని నీతో ఉంది, నీతో భోజనం చేయాలనుకున్నాను అని చెప్పేసి భోజనం తెప్పించి ఇద్దరం భోజనం చేసి, ఇదేంటండి నువ్వేం చేస్తావో చెయ్యి నేను సపోర్ట్ చేస్తానన్నారు. ఇప్పుడు వేమన్ నాకు షూట్ చేయాలనుందండి అన్న. ఓకే చేసే ముందు 5 lakhs చెక్ ఇచ్చేశారు. అలా వేమన తర్వాత చాలా డబ్బు ఇచ్చారు. నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అది రిలీజ్ చేద్దామంటే ఎవరు కూడా దాన్ని ఆయన కూడా ట్రై చేశారు, కానీ ఏ ఛానల్ కూడా పాపం ఇలాంటి గిట్టబట్ట వాళ్ళకి. సరే వదిలేసాము. టాలీవుడ్లో వేశారు, ఏబిఎన్లో వేశారు. ఏబిఎన్లో ఏమైంది అప్పుడు కొంచెం ఆంధ్ర ఎడిటేషన్లో మంచి అలా రేటింగ్ అలా వెళ్ళిన టైంలో అది తీయాల్సి వచ్చింది. అదే ఉన్నది పుష్టి మానవులకు, ఉన్నది పుష్టి మానవులకు అని ఆ పద్యం నాకు ఇన్స్పిరేషన్ అన్నాడు ఆయన. ఇలా నీ పక్కన నీతో కలిసి భోంచేయాలని అలా అనిపించింది నాకు. ఇంత మంచి కుర్రాడిని మనం సపోర్ట్ చేయాలి. ఆయన బాగా ఇష్టం నాటకాలు. ఆ పద్యం ఒకసారి అనండి సార్, నవయుగ విశ్వేశ్వరరావు బాగా ఇష్టమైన పద్యం, కదిలించిన ఈ పద్యం ఆయనకి అంకితం ఇద్దాం. మహానుభావుడు ఎక్కడున్నా. నాకు ఆ తర్వాత ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ గారు పరిచయం చేస్తే ఓపెన్ హార్ట్ కూడా చేశారు ఆయన. అవును, విశ్వేశ్వరరావు పరిచయం చేశారు. విశ్వేశ్వరరావు గారు ఆయనకి నమస్కారం చెప్తూ, ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ ఆలజాతికి తిన్నది పుష్టి నీ వరుగు దెంచిన రథమున ఉన్న చాలు నే సున్నము చేసెదన్రిపుల చూపరునద్భుతమంద సర్వలోకోన్నత నాకు పేరసగుము ఊరక చూచుచుండుము అచ్యుతా. గొప్ప పద్యం అంటే మనిషికి జంతువులకి ఉన్న తేడా ఏంటో మనిషికి ఏమో ఉన్నది పుష్టి తినక్కర్లా, వాడికి ఏది ఉన్నదో అదే పుష్టి. పశువుకి ఏమో తిన్నది పుష్టి, వాడి అప్పటికప్పుడు అయిపోతుంది. ఉన్నది పుష్టి మానవులకు యదుభూషణ ఆలజాతికి తిన్నది పుష్టి. అది నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు ఆయన.